నమస్కారం, విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమా. గత 3-4 రోజుల నుంచి మన హైదరాబాద్ లో అంటే ఇక్కడ ఉన్న భాగ్యనగరం అంతటా ఈ గ్యాస్ కొరత వల్ల మధ్యవర్తులు కానీ ఎవరైతే వాళ్ళు గ్యాస్ తీసుకొని దానికి రెట్టింపు రేట్లతో అమ్మడం వల్ల ఈ హోటల్స్ కానీ హాస్టల్స్ వాళ్ళు కానీ మేము నడపలేము అంటూ వాళ్ళ హోటల్స్ ని మూతేయడం అయితే మనం ఈ మధ్య కాలంలో చూసాము. ఎందుకు జరుగుతుంది? నిజంగానే గ్యాస్ కొరత అనేది మన దగ్గర ఏర్పడిందా? కానీ ప్రభుత్వం మన దగ్గర స్టాక్ ఉంది అని అంటుంది, కానీ కొరత ఏర్పడిందా? అసలు మధ్యవర్తి వాళ్ళకి గ్యాస్ ఎలా వెళ్తుంది? అసలు గ్యాస్ లేదన్న చోట గ్యాస్ ఎలా వెళ్తుంది? కాల్స్ చేస్తుంటే ఏజెన్సీ వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు, అసలు అందుబాటులో ఉండట్లేదు, అసలు గోడౌన్ కి వెళ్తే స్టాక్ లేదని అంటున్నారు అని కమర్షియల్ వాళ్ళు చెప్తున్నారు. అసలు నిజంగానే మన దగ్గర గ్యాస్ అనేది ఉందా లేదా? దొరకలేదు, గ్యాస్ అవైలబుల్ లేదని పబ్లిక్ భయపడుతున్నారు. గ్యాస్ 100% అవైలబుల్ ఉంది. ఎవరైతే జెన్యున్ కస్టమర్ ఒరిజినల్ బుక్ చేసుకొని ఓటీపీ తోని గ్యాస్ తీసుకుంటారో వాళ్ళందరికీ అవైలబుల్ ఉందండి. ఈ హోటల్ వాళ్ళు, హాస్టల్ వాళ్ళు, ఈ బయట దళారులు బ్లాక్ లో అమ్ముకుంటారు, 4,000కి 5,000కి అమ్ముకుంటారు అనేది ఇది అబద్ధం. దళారుల మధ్య నడుస్తుంది. గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు మాత్రానికి గ్యాస్ రేట్ వేస్తారు. గ్యాస్ రేట్ 965 రూపాయలు నడుస్తుంది. అదే రేట్ కి అవైలబుల్ ఉందండి. బ్లాక్ లో అమ్ముకోవడానికి కానీ బ్లాక్ లో కొనడానికి కానీ ఇక్కడ ఎక్కడి ఆస్కారం లేదు. మీరు కూడా బ్లాక్ లో కొనుక్కోవాలని ఆరాటపడకండి. గ్యాస్ కంపల్సరీగా దొరుకుతుంది. బుక్ చేసుకున్న 21 రోజులకి లేదంటే 21 డేస్ తర్వాత మళ్ళీ బుక్ చేసుకున్న సిలిండర్ 2-3 రోజుల్లో డెలివరీ అవుతుంది. బుక్ చేసుకున్న 1 లేదా 2 రోజులు లేదంటే మహా అయితే 3 రోజులలో డెలివరీ అవుతుంది. సప్లై ఆగిపోయింది కొన్ని రోజులు కొన్ని ఏజెన్సీలల్లో. అది కేంద్రం నుంచి అది ఆగిపోయింది కాబట్టి దానికి డీలర్స్ కి సంబంధం ఏం లేదు. ఒకవేళ డీలర్ కి వారు సప్లై చేస్తే కంపల్సరీగా మేము సప్లై చేయడానికి రెడీగా ఉంటాం. గోడౌన్ దగ్గర నుంచి రేట్లు ఎటువంటి పెరగడానికి ఆస్కారం ఉండదు. కంపల్సరీ కస్టమర్ కి బిల్ మీద రేట్ ఉంటుంది. జిఎస్టీ తోటి రేట్ ఉన్న దానికంటే 10 రూపాయలు కూడా ఎక్కువ తీసుకోరు. ఈ కస్టమర్ దగ్గర గోడౌన్ వాళ్ళు బ్లాక్ లో అమ్మాలని ఎవరికి రిఫర్ చేయరు. బ్లాక్ మార్కెట్ అనేది అసాధ్యం కాదు. ఇది మధ్యలో దళారులు లేదంటే 2-3 సిలిండర్లు ఉన్న కస్టమర్లు పైసలు కాశపడి బుకింగ్ చేసుకొని బయట అమ్ముకోవడం తప్ప గ్యాస్ ఏజెన్సీల నుంచి మాత్రం బ్లాక్ మార్కెట్ ఎక్కడో నడవట్లేదు. గోడౌన్ లో కమర్షియల్ ఎంత ఉంది, డొమెస్టిక్ ఎంత ఉంది? గోడౌన్ లో కమర్షియల్ రేట్ వచ్చి 2,106 రూపాయలు ఉందండి. డొమెస్టిక్ సిలిండర్ వచ్చేసి 965 రూపాయలు ఉంది. అంతకు మించి బయట ఎక్కువ రేట్లు ఎవరు అమ్ముతలేరు. కావాల్సిన వాళ్ళు, అవసరానికి ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే రేట్లు పెంచుకొని కొనుక్కుంటున్నారు. తొందరపడి భయపడి భయం వల్ల రేట్లు పెంచుకుంటున్నారు తప్ప వితౌట్ ఇంకా వేరే రీజన్ ఏం లేదు. జనాలకి గోడౌన్ లో దొరకని స్టాక్ దళారులకి ఎలా దొరుకుతుంది? దళారులకి కస్టమర్ ఇప్పుడు ఒక కస్టమర్ 2 నెలలకు ఒకసారి వాడే కస్టమర్ ఉంటాడు, 3 నెలలకు ఒకసారి వాడే కస్టమర్లు ఉంటారు. వాళ్ళు ఏమైందంటే ఇప్పుడు 21 డేస్ 25 డేస్ పెట్టేసరికి వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు 4 పైసలు ఎక్కువ వస్తాయని చెప్పి తొందరగా బుక్ చేసుకొని దళారులకు అమ్ముకుంటున్నారు. వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళకి అమ్ముకుంటున్నారు రేట్లకు ఎక్కువ. అంతేగాని కస్టమర్ ఆశపడో లేదో భయపడో సిలిండర్ తొందర బుక్ చేయడం వల్ల స్టాక్ నాట్ అవైలబుల్ ఉంది. తొందరపడి మీరు బుక్ చేసుకోవద్దు. ఒకటి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా బుక్ చేసుకుంటే 2-3 రోజుల్లో కంపల్సరీ వస్తుంది. పైసలు కాశపడి మీరు బ్లాక్ లో అమ్ముకుంటే మీ పైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుంది. మీ గ్యాస్ నెంబర్ బ్లాక్ అవుతుంది. అయితే ఇప్పుడు గ్యాస్ కొరత లేదంటారు, మరి ప్రజలకు దాని గురించి చెప్పండి. గ్యాస్ కొరత అయితే కంపల్సరీగా లేదంటే ఎవరైతే జెన్యున్ కస్టమర్ ఉన్నారో, ఎవరైతే ఒరిజినల్ గా బుక్ చేసుకొని కనెక్షన్ తీసుకొని ఇంట్లో వాడుకుంటారో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బ్లాక్ లో కొనుక్కునే వాళ్ళకి కానీ బ్లాక్ మార్కెట్ నడిపించే వాళ్ళకి కానీ హోటళ్లలో డొమెస్టిక్ సిలిండర్లు వాడుకునే వాళ్ళకి మాత్రం ప్రాబ్లం. డొమెస్టిక్ వాళ్ళకి ఎలాగా? మరి డొమెస్టిక్ వాళ్ళకి అవైలబుల్ ఉంది కదా. హోటల్ కమర్షియల్ వాళ్ళకి మాత్రం ప్రస్తుతానికి స్టాక్ లేదండి. స్టాక్ కేంద్రం రిలీజ్ చేసిన తర్వాత ప్లాంట్ నుంచే వస్తుంది. అది ప్రస్తుతానికి ప్లాంట్ లోనే ఆపేసేది బిల్లింగ్ అనేది. కాబట్టి కమర్షియల్ మాత్రం షార్టేజ్ నడుస్తుంది. కమర్షియల్ వాళ్ళే అంటున్నారు దళారుల దగ్గర గ్యాస్ దొరుకుతుంది, గోడౌన్ లో దొరకట్లేదు. మరి కమర్షియల్ నుంచి నేను తీసుకోవడానికి డబుల్ అవుతున్నాయి. గోడౌన్ వాళ్ళే వాళ్ళ కమర్షియల్ వాళ్ళకి ఇచ్చే రేట్లు డబ్బులు అమ్మించుకుంటారని అపోహ ఉంది. దాని మీద సమాధానం. దళారులు రీఫిల్లింగ్ చేస్తురా లేకపోతే ఇంకెక్కడైనా తీసుకుంటారా అనేది మాకు మాత్రం ప్రస్తుతానికి ఐడియా లేదండి. అది రీఫిల్లింగ్ చేస్తే మాత్రానికి అది కూడా చట్టరీత్యా నేరమే. ఎవరైనా మీకు తెలిసిన దళారులు బ్లాక్ లో అమ్మితే మీరు కూడా కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళపైన కూడా చట్టరీత్యా నేరం తీసుకోబడుతుంది. గోడౌన్ లో మాత్రం కమర్షియల్ ప్రస్తుతానికి గోడౌన్ లో మాత్రం స్టాక్ లేదు. ఏ గోడౌన్ లో లేదు. పెద్ద ఏజెన్సీల హాస్పిటల్ వాళ్ళకి, ఎమర్జెన్సీ వాళ్ళకి మాత్రం సప్లై జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత అది కూడా రిలీజ్ చేస్తారు. తర్వాత అది కూడా అవైలబుల్ ఉంటుంది. బుక్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. కాల్స్ బుకింగ్ ఆన్లైన్ నెంబర్ అందరూ ఒకటేసారి బుక్ చేయడం వల్ల సర్వర్ డౌన్ అవుతుంది, సర్వర్ హ్యాక్ అవుతుంది. కాబట్టి నెంబర్ కలుస్తలేదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. అది కూడా కలుస్తుంది కంపల్సరీ. ఏదో కొత్తగా యాప్ అప్డేట్ ఏదో జరిగింది, హెచ్పిపి యాప్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు. అది కూడా అందరూ ఒకటేసారి ట్రై చేయడం వల్ల హ్యాక్ అవుతుంది. అది కూడా స్టక్ అవుతుంది. మీరు కూడా దానికి కంపల్సరీ భయపడాల్సిన అవసరం లేదు. నెట్వర్క్ ఇష్యూస్ వల్ల కూడా అది కాదు.
మెల్లమెల్లగా అవుతుంది అది. ఏజెన్సీ నుంచి అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. ఏజెన్సీల నుంచి ఎటువంటి ప్రాబ్లం లేదు. బుక్ చేసుకున్న వాళ్ళు కంపల్సరీగా సిలిండర్ దొరుకుతుంది. భయపడకండి. తొందరపడి బుక్ చేసుకోవద్దు. తొందరపడి బుక్ చేసుకున్న వాళ్ళ నెంబర్ బ్లాక్ అవుతాయి. టైం తీసుకొని బుక్ చేసుకోండి. కేంద్రం 25 days 45 days బుకింగ్ గడువు పెంచింది కాబట్టి అయిపోయిన తర్వాత బుక్ చేసుకోండి. 2-3 days లో మీకు సిలిండర్ అవైలబుల్ కంపల్సరీ. మీరేమో 2-3 days లో సిలిండర్ వస్తుంది అంటున్నారు. బుక్ చేసుకున్న వాళ్ళకి 20 రోజులైనా 30 రోజులైనా సిలిండర్ రాదని చెప్పేస్తున్నారంట. 20 రోజులు 30 రోజులు షార్టేజ్ హైదరాబాద్ మొత్తం ఎక్కడా లేదండి. 1 week అన్ని ఏజెన్సీలు సప్లై నడుస్తుంది. పెద్ద ఏజెన్సీ వాళ్ళైతే 1 day 2 days లోనే ఇస్తున్నారు. చిన్న ఏజెన్సీ వాళ్ళకి కొంచెం స్టాక్ రావడం వల్ల ఇబ్బంది వల్ల టైం పడుతుంది. బుక్ చేసి కొన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. 20 days టైం అవసరం లేదు. 10 days 1 week లో కంపల్సరీ వచ్చేస్తుంది. రోడ్కి ఎన్ని సిలిండర్లు వెళ్తున్నాయి? రోడ్కి వెళ్తే ఒక 60, 70, 50 అన్న 60 అన్న వెళ్తాయి. 50, 60. ఇప్పుడు కాబట్టి స్టాక్ లేదు కాబట్టి ఒకవేళ స్టాక్ వస్తే 60-70 దాకా వెళ్తాయి. స్టాక్ లేదు కాబట్టి కస్టమర్లకి ఇబ్బంది అవుతుంది. రావాలి కదండి కస్టమర్, మనకి స్టాక్ రావాలి కదా. లోడ్ వస్తే కస్టమర్ డెలివరీ చేయగలుగుతాం. బుకింగ్ లేకుండా వస్తున్నారు, బుకింగ్ ఉన్న వాళ్ళు వస్తున్నారు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు వస్తున్నారు. దీనికి కారణం ఏంటి అని అంటే సోషల్ మీడియాలో వచ్చే 25 days గ్యాప్ ఒకటి, వార్ ఎఫెక్ట్ ఒకటి ఉన్నదనేసి ప్రతి ఒక్కరు వస్తున్నారు. ఎందుకంటే డొమెస్టిక్ ఏదైతే ఉందో దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క కస్టమర్ కి మేము డెలివరీ చేస్తున్నాం. సో కాబట్టి ఎవరు రావద్దు, దయచేసి ఎవరు రావద్దు. ఏదైనా బుకింగ్ కావాలనుకుంటే బుకింగ్ చేసుకోండి. 25 days తర్వాత బుకింగ్ చేసుకోండి. దాని తర్వాత మీకు 2-3 days లో ఇంటికి డెలివరీ అవుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్క కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే ఎవ్వరు కూడా షోరూమ్ ని విజిట్ చేయకూడదు. ఆన్లైన్ బుకింగ్ చేసుకోండి. ఒకవేళ బుకింగ్ మీకు ఆన్లైన్ దొరకకపోతే HP Pay యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రతి కస్టమర్ HP Pay యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు వెంటనే ఆన్లైన్ లో పేమెంట్ కూడా చేసుకోవచ్చు, బుకింగ్ కూడా అయిపోతుంది. దాన్ని చేసుకున్న తర్వాత మీకు 2-3 days లో మీకు ఇంటికి రీఫిల్ డెలివరీ అవుతుంది. అది కాకుండా డెలివరీ అయిన తర్వాత నుంచి 25 days కౌంట్ చేసుకొని మళ్ళీ రీబుక్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ 3-4 days లో మీకు డెలివరీ అవుతుంది. కస్టమర్ కి డెలివరీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే OTP ద్వారా ఇచ్చిన తర్వాత దళారీలకు ఎట్లా పోతుంది మీరు కూడా ఆలోచించండి ఒకసారి. OTP ఉంటేనే కస్టమర్ కి డెలివరీ చేస్తున్నాం. మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరికి OTP ఉంటేనే సిలిండర్ డెలివరీ అవుతుంది. అది ఇంటికి వెళ్ళినా షోరూమ్ కి విజిట్ అయినా ఎలాగైనా సరే. దయచేసి ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే షోరూమ్ కి ఎవరు విజిట్ కావచ్చు. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాంటాక్ట్ కండి, మీకు డెలివరీ చేయిస్తాం. డొమెస్టిక్ కొరత మాత్రం ఏమీ లేదు. డైలీ మాకు లోడ్స్ వస్తున్నాయి. కమర్షియల్ ఇప్పుడు ప్రెసెంట్ 3-4 days నుంచి రావట్లేదు లోడ్స్. మాకే అని కాదు, హైదరాబాద్ లో ఏ డీలర్ కి కూడా ఇవ్వట్లేదు. అది ఎప్పటి వరకు అనేది ఇంకా మాకు కూడా తెలియదు. మెయిన్ కంప్లైంట్స్ ఏమి రావట్లేదు, ఓన్లీ బుకింగ్ కావట్లేదు. ఒకటి బుకింగ్ కావట్లేదు అంటే వాళ్ళు తీసుకున్న వెంటనే బుకింగ్ చేస్తే బుకింగ్ కాదు. 25 days అనేది కంపల్సరీ గ్యాప్ ఉండాల్సిందే. ఆ గ్యాప్ తర్వాతనే మీకు బుకింగ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ 3-4 days పడుతుంది కంపల్సరీ. అంతేగాని బుకింగ్ కావట్లేదు అని వస్తే మేము కూడా ఏం చేయలేము. కంపల్సరీ 25 days వెయిట్ చేయాల్సిందే ప్రతి కస్టమర్. లేదు, HP Pay యాప్ అనేది చాలా ముందు నుంచే ఉంది. కాకపోతే కస్టమర్లకు అవేర్నెస్ లేదు. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు బుకింగ్ కావట్లేదు, 96602345 వల్ల బుకింగ్ కావట్లేదు అని చెప్తున్నారు. సో నేను అనేది ఏంటంటే ప్లే స్టోర్కి వెళ్ళి HP Pay యాప్ డౌన్లోడ్ చేసుకొని
మీరు ఎప్పుడన్నా బుకింగ్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం. మీరు ఏంటంటే డెలివరీకి వచ్చినప్పుడు కంపల్సరీ ఓటీపీ మాత్రం ఇవ్వాలి. అది అవి కామన్ అండి. ఇప్పుడు వస్తూనే ఉంది, చూసారు కదా, వస్తూనే ఉన్నారు కస్టమర్స్. ఇప్పుడు మీరే వచ్చారు, మీరు బుకింగ్ కాలేదని అంటారు, నేను ఏం చేయాలి చెప్పండి? అరుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూడండి ఎంత స్టాఫ్ని పెట్టాను నేను. దానివల్ల ఒకరిని చూసి ఒకరండి అరవడం అంతే. చెప్పాలంటే ఈ ఇష్యూ వల్ల మేము ఆఫీస్ లో కూర్చోలేకపోతున్నాం. ఒకటి పోలీస్ ప్రొటెక్షన్ కావాలి ముఖ్యంగా. ప్రతి డీలర్, మా ఒక్క డీలర్ అని కాదు, ప్రతి డీలర్ దగ్గర 2 కానిస్టేబుల్ ని పెట్టే ఏర్పాటు చేయాలి. అది మీడియా వల్ల అవుతుందేమో మీరు చూడండి. డెలివరీ తీసుకున్నారు, సిలిండర్ టు సిలిండర్ గ్యాప్ కంపల్సరీ 25 days తర్వాతనే బుకింగ్ చేసుకోండి. ఆ తర్వాత పక్కా అయ్యింది. అది కాకపోతే మాత్రం HPPay డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్ గా చేసుకోవచ్చు. విన్నారు కదా గ్యాస్ ఏజెన్సీ వాళ్ళ మాటలు. ఇక్కడ గ్యాస్ కొరత అనేది లేదు. డొమెస్టిక్ వాళ్ళకి వాళ్ళు బుక్ చేసుకున్న టైంకి 2-3 రోజుల్లోనే గ్యాస్ పంపిణీ అనేది జరుగుతుంది. ఓటీపీ ప్రకారమే పంపిణీ చేస్తున్నారు. డొమెస్టిక్ గ్యాస్ సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి నిలబడాల్సిన అవసరం లేదు. 2-3 రోజుల్లోనే వాళ్ళకి పంపిణీ జరుగుతుంది. ఇంకా కమర్షియల్ వాళ్ళ విషయంకి వస్తే వాళ్ళకి ఇప్పుడైతే స్టాక్ లేదు. అది ఎప్పుడు వస్తుంది అనేది కూడా ఇంకా మనకి అప్డేట్స్ అనేది లేదు అని గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు